ఈ దినపు దేవుని యొక్క మాట నిర్గమాకాండము 30వ అధ్యాయం 12వ వచనం. వారిలో ఏ తెగులును పుట్టదు. ఈ మాట ఇశ్రాయేలు కొరకు వ్రాయబడిన మాట. కారణం ఏంటంటే వారు లెక్కింపబడేటువంటి సమయానికి వారు ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించినటువంటి వారు ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి మనము కూడా ఒకనొక దినాన్ని లెక్కింపబడతాం. ఆ లెక్కింపబడేటువంటి సమయానికి మనము కూడా ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించేవారు ఉండాలి. అయితే మన నిమిత్తము దేవుడే ఈ లోకంలో తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా మనకు ఆ ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించినాడు. దాని కొరకు వ్రాయబడిన మాట, మన విమోచన క్రయధనము గొప్పది అని వ్రాయబడి ఉంది. ఆయనే చెల్లించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దినాలు మనము ఏ ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించవలసిన పని లేదు. కాబట్టి దేవుడే మనకు చెల్లించినాడు. కాబట్టి ఆ దేవుని నమ్మకంగా వెంబడించి ఆయన